సో నా ఇప్పుడు క్రికెట్ జర్నీ స్టార్ట్ చేస్తాం. మీరు ఎక్స్ రంజీ క్రికెటర్, అలానే ఐసీఎల్ కూడా ఆడారు మీరు. క్రికెట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మీ లైఫ్లో ప్రొఫెషనల్ కూడా ఎదగడానికి కూడా హెల్ప్ చేసింది మీకు. ఓకే, సో దాన్ని బేస్ చేసుకునే మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో స్పెషల్గా చాలామంది గల్లీ క్రికెటర్స్ ఉన్నారు, బట్ మంచి టాలెంటెడ్గా ఉన్నారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఒక పాత తెలియదు అనమాట. అరే మనం ఎట్లా స్టెప్ బై స్టెప్ అనేది పోతే రేపటి రోజున రంజీకి ఆడొచ్చు, దాని తర్వాత మనం ఇండియాకి ఆడొచ్చు అనేది, లేదంటే ఐపీఎల్కి ఆడొచ్చు అనేది తెలియదు. అట్లా తెలియక చాలా టాలెంట్స్ వేస్ట్ అయిపోతున్నాయి ఈరోజు. సో మీరు ఎక్స్ రంజీ క్రికెటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఐసీఎల్కి ఆడారు. అలానే ఈరోజు మీకు మంచి ఫ్రెండ్ మన రాయుడు, అండ్ అలానే మీకు ఐపీఎల్ రిలేటెడ్ కూడా చాలా ఐడియాస్ కూడా మీకు ఉన్నాయి, అంటే నాలెడ్జ్ దానిపైన. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పండి, అట్లాంటిది ఒక బ్లూ ప్రింట్ ఆర్ ఒక రోడ్ మ్యాప్ అనేది మీరు ఒకటి చెప్పండి. ఎవరైతే ఒక నార్మల్ యంగ్ టాలెంటెడ్ అబ్బాయి క్రికెటర్ ఎవరైతే అవ్వాలనుకుంటారు ప్రొఫెషనల్గా, సో వాళ్ళకి మీరు ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలంటే ఎలాంటి బ్లూ ప్రింట్ ఇస్తారు? సో వెరీ ఇంట్రెస్టింగ్ ఇది, ఎందుకంటే చాలామందికి తెలియదు ఇది. కానీ అది స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తాను నేను. క్రికెట్లో చాలామంది ఆడినోళ్ళు, ఒక స్పోర్ట్స్ జనరలీ చాలామంది ఆడినోళ్ళు, అరే ఏమైందిరా నువ్వు ఇండియాకి ఆడతావు అనుకున్నావు, నువ్వు ఆడలేదు, లేకపోతే ఐపీఎల్ ఆడతావు అనుకున్నావు, నువ్వు ఆడలేదు, ఎందుకు ఆడలేదంటే ఏమైనా ఇది తెలియంది ఏముంది, పాలిటిక్స్ ఉంటుంది, పాలిటిక్స్ వల్ల ఆడలేదంటారు. అది ఏంటంటే ఒక మంచి రీజన్, జెన్యున్గా పాలిటిక్స్ అయితే దాంట్లో డౌట్ లేదు, కానీ ఎందరికైతే కొందరికైతే. కానీ ప్రతి ఒక్కడు ఏ లెవెల్లో ఉన్నా నాకు పాలిటిక్స్ అయిపోయిందని ఫిక్స్ అయిపోతాడు. ఓకే, కానీ యాక్చువల్లీ అక్కడ ఏది ఏంటంటే, నువ్వు టాప్ 5 ప్లేయర్స్లో ఉన్నావు అనుకో, 99% నేను ఎవరు టచ్ చేయలేడు, నువ్వు ఆడేస్తావు. ఓకే, మిగతా ఎవరైతే ఉంటారో అక్కడ కొంచెం నడుస్తుంది. ఓకే, 15 మెంబర్స్ 5 to 15 అనుకోండి, అక్కడ కొంచెం నడుస్తాయి. అంటే మీరు పెద్ద మిత్ బ్రేక్ చేశారు ఇప్పుడు. అవును, నాకు కూడా ఉండే ఇప్పుడు అంటే మీకు జెన్యున్గా ఉంటుంది, అదే చెప్తున్నారు. కొందరికి జెన్యున్గా అయి ఉండొచ్చు, కానీ క్రికెట్ ఎవరైతే ప్రొఫెషనల్గా ఆడాడో బయట వాళ్ళకి ఏం తెలుసు దాని గురించి, నువ్వు ఏం ఆడావు, ఎవరు ఏం ఆడారు, ఏం చేస్తారు తెలియదు కదా. కానీ బయట రాగానే అరే నాతో పాలిటిక్స్ అయిపోయిందని అదొక మంచి స్ట్రీమ్ అంతే. అంటే అది క్రియేట్ చేసి వాడు ఇంకా తప్పుకుంటాడు. పాలిటిక్స్ వల్ల నేను ఆడలేదు, కరెక్ట్. కానీ నిజం ఏంటంటే నువ్వు ఎక్స్ట్రాడినరీ ఉంటే నువ్వు డెఫినెట్గా ఆడతావు. అది ఒక నంబర్ 1 పాయింట్ బిలీఫ్ మైండ్లో పెట్టుకో. ఇప్పుడు ఒక పాత గురించి మాట్లాడదాం. ఆ పాత ఏంటంటే, నీకు ఫస్ట్ యంగ్స్టర్ స్కూల్లో ఉన్నాడు, ఓకే, స్కూల్ క్రికెట్ ఆడతాడు. ఏదున్నా ఒక అసోసియేషన్ బాడీ ఉంది దీనికి, బీసీసీఐ అనేది ఇండియా లెవెల్లో ఉంది. దాని కింద స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ వేరే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకుంటాం, ఇది మళ్ళీ డిఫరెంట్. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్స్ డిఫరెంట్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్. తెలంగాణలో ఉండే వేరే పార్ట్స్ కూడా హైదరాబాద్ కిందకే వస్తుంది, రైట్. డిస్ట్రిక్ట్స్ అన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద వస్తుంది. ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కింద కొన్ని మ్యాచెస్ అవుతాయి. ఆ మ్యాచెస్ ఏంటంటే లీగ్స్ అవుతాయి, లేకపోతే వాళ్ళు ఏదో స్కూల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు, ఏదైనా వాట్ ఎవర్ హెచ్సిఏ కండక్ట్స్, అది ఒఫిషియల్. నువ్వు మిగతాలో నువ్వు గల్లీలో నువ్వు సచిన్ టెండూల్కర్ ఉండొచ్చు, విరాట్ కోహ్లీ ఉండొచ్చు, పట్టించుకునేటోడు లేడు. ఆడ ఓన్లీ మన కాలనీలో ఫేమస్ అవుతాం, కానీ బయటికి వెళ్తే మనము ఈ హెచ్సిఏ కింద అయ్యే మ్యాచెస్లో ఆడితేనే నీకేమైనా వాల్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ హెచ్సిఏ మ్యాచెస్లో నువ్వు పర్ఫామ్ చేసావు, అండర్ 14 నువ్వు స్కూల్ పిల్లడు ఉన్నావు, ఏదో స్కూల్ టోర్నమెంట్ హెచ్సిఏ పెట్టింది, నువ్వు పర్ఫామ్ చేసావు అనుకో, అప్పుడు నిన్ను ప్రాబబుల్స్ అని ఉంటుంది. ప్రాబబుల్స్లో యూజువల్లీ ఒక 30-40 మందిని తీసుకుంటారు. ఆ 30-40 మందిని మళ్ళీ మ్యాచెస్ ఆడిపించడమో నెట్స్ చేపించడమో చూసి లాస్ట్కి 15 మంది స్టేట్ టీంలో సెలెక్ట్ అవుతారు. ఆ స్టేట్ టీంలో నుంచి నువ్వు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంటావు. సో ఇది అండర్ 14 ఉంది, అండర్ 16 17 ఉంది, అండర్ 19 ఉంది, అండర్ 22 ఉంది, రంజీ ట్రోఫీ ఉంది. రంజీ ట్రోఫీ హైయెస్ట్. నువ్వు ఈ స్కూల్ లెవెల్ అయిన తర్వాత నీకు హెచ్సిఏలో తీసుకుంటే సమ్ 220 క్లబ్స్ ఏవో ఉన్నాయి. ఆ 220 క్లబ్స్ ABCD డివిజన్స్లో ఉంటాయి. నువ్వు నీ లెవెల్ ప్రకారం నువ్వు ఏ డివిజన్ హైయెస్ట్, ఏ డివిజన్ 3 days అనేది హైయెస్ట్. నువ్వు వెళ్తూ ఫైనలీ ఆ ఏ డివిజన్ 3 days మ్యాచెస్ ఆడితే అక్కడ నుంచి నువ్వు రంజీలో సెలెక్ట్ అవ్వచ్చు మంచిగా చేస్తే. ఆ రంజీ ముందు కొన్ని టోర్నమెంట్స్ ఉంటాయి, అవి దాంట్లో ఆడిపిస్తారు, దాంట్లో పర్ఫామ్ చేస్తే నువ్వు రంజీలో వెళ్తావు. రంజీలో వెళ్ళిన తర్వాత నీకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది. ఈరోజు ఐపీఎల్ కూడా ఉంది, రైట్. సో ఆ ఐపీఎల్ వాళ్ళు నీ పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు రంజీలో 4 day మ్యాచెస్ ఉంటాయి, 1 day మ్యాచెస్ ఉంటాయి, T20 మ్యాచెస్ ఉంటాయి. సయీద్ ముష్టాక్ అలీ ట్రోఫీ అంటారు. నువ్వు హైదరాబాద్కి సయీద్ ముష్టాక్ అలీ ట్రోఫీలో ఆడి మంచిగా పర్ఫామ్ చేస్తే నీకు ఐపీఎల్లో సెలెక్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఐపీఎల్ టాలెంట్ స్కౌట్స్ అని ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు నీ గేమ్ని, నువ్వు అక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
సో ఇది ఒక జస్ట్ చాలా బ్రాడ్ లెవెల్లో మీకు చెప్పాను. అంటే ఇప్పుడు మన వైభవ్ సూర్యవంశీ ఇట్లనే ప్రాసెస్ ద్వారా వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే కొందరు ఈ రంజీ ట్రోఫీ ఆడకుండా, రంజీ ట్రోఫీ అంటే 4 days ఆడకుండా డైరెక్ట్ ఆ సయీద్ ముష్తాక్ అలీ 2020 టోర్నమెంట్ అన్నా, లేకపోతే ఆ స్టేట్లోనే ఒక లీగ్ స్టార్ట్ అవుతుంది. తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, హెచ్సిఏ హైదరాబాద్ ప్రీమియర్ లీగ్ అలాంటి లీగ్స్లో ఆడి పర్ఫామ్ చేసిన ఫ్రాంచైజీలు చూస్తున్నారు, చూసి డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తున్నారు వితౌట్ ప్లేయింగ్ రంజీ. సో ఐపీఎల్ వల్ల రావడం ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే పాలిటిక్స్, కరప్షన్లు ఇవన్నీ చాలా కష్టం దాంట్లో అవ్వదు. ఎందుకంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ప్లేయర్స్ అంటున్నాం. ఎందుకంటే మీకు ఆ ఫ్రాంచైజ్కి గెలవాలని ఉంటుంది, వాళ్ళు గెలవాల్సిందే. వాళ్ళు గెలిస్తేనే వాళ్ళ వాల్యుయేషన్ పెరుగుతుంది, వాళ్ళకి రెవెన్యూ పెరుగుతుంది. సో వాళ్ళు జెన్యున్గా సెలెక్ట్ చేయాలి. దాంట్లో ఏ అసోసియేషన్ ఇన్వాల్వ్ ఉండదు, ఏ ఉండదు. ఓన్లీ వాళ్ళ ప్రైవేట్ బాడీ వాళ్ళ స్టాఫే సెలెక్ట్ చేస్తారు. సో దానివల్ల మీకు ఇవన్నీ ఇష్యూస్ ఉండవు. సో ఎవరైనా ఏం బ్యాకప్ లేకపోయినా, సిరాజ్ గ్రేట్ ఎగ్జాంపుల్. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది? ఆయన ఈరోజు ప్రాలిఫిక్ ఇండియన్ క్రికెటర్. మన దగ్గర ఆడిన వాళ్ళు అందరూ, సిరాజ్ తీసుకో, రాయుడు తీసుకో, సుమన్ తీసుకో, తిలక్ వర్మ తీసుకో, నితీష్ రెడ్డి తీసుకో, వీళ్ళందరూ దే పర్ఫార్మ్డ్, దే ప్లేడ్ రైట్. సో అలా ఐపీఎల్ అనేది ఇట్స్ బూన్. ముందు క్రికెట్లో డబ్బులే లేవు 20 years ముందు. ఈరోజు అసలు దాని ఫ్లోనే ఆపలేరు ఎవరు. సో ఐపీఎల్ హ్యాస్ బికమ్ అ వెరీ గుడ్ థింగ్. సో మీకు ఇఫ్ యు ఆర్ అ గుడ్ క్రికెటర్, అది పర్సన్ కాదరాబాయ్ నాకు గల్లీ క్రికెటే ఆడేది ఉంది, ఈ లొల్లంతా నాకు వద్దంటే, నీకు ఈరోజు నీకు ఐఎస్పిఎల్ అని కూడా స్టార్ట్ అయింది, స్ట్రీట్ ప్రీమియర్ లీగ్. అది దాంట్లో నీకు ఏంటంటే అక్కడ ఒక బిజినెస్ మోడల్ ఉంది. వాళ్ళ మాస్టర్ స్ట్రోక్ అసలు నేను ఆశ్చర్యపోయేవాళ్ళు ఎలా చేస్తారు. ఐఎస్పిఎల్లో అందరు అనుకుంటారు ఎవరు చూస్తాడరా ఇవి, ఈ మ్యాచ్లు ఎందరు మంది చూస్తారు, దాంతో రెవెన్యూ ఎంత వస్తుంది, స్పాన్సర్షిప్ నుంచి ఎంత వస్తుంది ఏందని. కానీ వాళ్ళ క్రాక్ చేసిన కోడ్ ఏంటంటే ప్రతి ఒక్కడు గల్లీ క్రికెటర్ ఎక్కడో సరే నేను ఐపీఎల్ ఆడలేను, నేను ఈ స్టార్ స్పోర్ట్స్లో అయితే రావచ్చు, మంచిగా ఆడితే నాకు ఆ లీగ్లో సచిన్ టెండూల్కర్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళ ముందు నేను ఆడొచ్చు. సో వాళ్ళు ఏం చేశారంటే సెలెక్షన్స్ కండక్ట్ చేస్తారు. నువ్వు కొన్ని బాల్స్ బౌలింగ్ వేయవచ్చు, కొన్ని బాల్స్ బ్యాటింగ్ చేయొచ్చు. టెన్నిస్ బాల్ అది. దాంట్లో ఏంటంటే ఐ థింక్ రిజిస్ట్రేషన్ ఫీస్ 1000 rupees. సెలెక్షన్స్ కండక్ట్ చేస్తారు. దాంట్లో lakhs of people వస్తారు, tens of lakhs of people వస్తారు. ఇంటూ 1000 rupees నువ్వు ఇంకేసుకో. ఆ బిజినెస్ మోడల్ చూడు. స్పాన్సర్షిప్ అవన్నీ ఓకే, దాంట్లో ఎంట్రీ ఫీస్తో నువ్వు ఇమాజిన్ చేయి దాన్ని ఏమైంది అంటే. నేను అది మాస్టర్ మైండ్ అంట, అసలు గ్రేట్ అది. అండ్ పార్టిసిపెంట్కి కూడా ఏంది, ఆయనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది. ప్రాపర్ జెన్యున్ సెలెక్టర్స్ ఉంటారా, ఆయన ఒక ఏదో 5-6 balls వేస్తాడు, ఒక 5 balls ఆడతాడు. దాంట్లో ఎంతో అంత నీకు తెలుస్తుంది. అది ఈ డిస్ట్రిక్ట్లో వర్కౌట్ అవ్వట్లేదంటే ఆయన ఇంకో డిస్ట్రిక్ట్కి వెళ్ళి మళ్ళీ అక్కడ సెలెక్షన్స్లోకి వెళ్తాడు. సో ఆ ఆప్షన్ కూడా ఉంది నీకు ఈరోజు. సో క్రికెట్ లీగ్స్ ఎన్ని అయిపోయాయి అంటే నీకు మల్టిపుల్ ఆప్షన్స్. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గో రంజీ ఐపీఎల్ టుడే, అసలు క్రేజీ. అండ్ మీకు అప్పుడు ఆ రోజుల్లో ఐపీఎల్ ఇవన్నిటి వచ్చే ముందు రంజీ ఫీ 90s 2000లో మేబీ సమ్ 5,000 rupees, 10,000-15,000 rupees. అది ఫాస్ట్గా 1.5 lakh per matchకి జంప్ అయిపోయింది రంజీ. సో రంజీ ఆడితే కూడా నువ్వు ఒక 6-7 matches ఆడిన ఒక ఇయర్ అంటే ఒక 10-15 lakhs వచ్చే ఎర్నింగ్ కెపాసిటీ ఉంది. నువ్వు ఒక అట్లీస్ట్ యాజ్ అ క్రికెటర్ కంఫర్టబుల్ ఉంటావు ఆడేటప్పుడు. దాని తర్వాత నీ కెరియర్ నువ్వు చూసుకో. కానీ ఇది ప్యాటర్న్. కానీ నాకు పాలిటిక్స్ అయింది, నాకు ఇదైంది, ఇవన్నీ సొల్లు చెప్పొద్దు. నువ్వు ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ ఉన్నావు అంట.